హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనిస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి బాగా హెల్ప్ అయ్యే ఒక మంచి స్నాక్ ఐటమ్ని అయితే చూపించాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ టైంలో దిస్ ఈస్ ద బెస్ట్ రెసిపీ అని అయితే నేను చెప్తాను. ఇది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం వాచ్ చేయడం అయితే మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ బోలెడ్ అని ఉన్నాయండి. సో ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక 2 కొబ్బరికాయల్ని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇదైతే ద బెస్ట్ స్నాక్ అని అయితే నేను చెప్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి తింటే చాలామంది కూడా బాడీలో కొవ్వు పెరుగుతుంది అంటారు. కాదండి, నిజానికి కొబ్బరిలో ఉండే కొవ్వు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. దీనిలో ఫైబర్ ఉంటుంది. దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. నేను ఈ కొబ్బరిని ఇట్లా మంచిగా గ్రైండ్ చేసుకున్నానండి. మిక్సీలో వేసుకొని ఇట్లా మంచిగా మెదుపుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను మెజర్ చేసుకుంటున్నాను. మళ్ళీ మనం బెల్లం తీసుకోవాలి కదండి. సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక మెజరింగ్ కప్తో మెజర్ చేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ ఈ కొబ్బరి పొడి 6 కప్స్ వచ్చిందండి. ఈ 6 కప్స్ కొబ్బరిని నేను పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను బెల్లం తీసుకుంటున్నాను. నేనైతే ఇందులోకి బెల్లం పొడి తెచ్చుకున్నాను డిమార్ట్ నుండి. సో దీన్ని వచ్చేసి 2 కప్స్ ఏమో బెల్లం పొడి, ఇంకొక కప్ ఏమో ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదండి, దాన్ని కొంచెం మంచిగా మెదుపుకొని అది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మెజరింగ్ మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక 1/2 కప్ కూడా వేసుకోవచ్చు. దీన్ని మంచిగా మనము ఇట్లా మెజర్ చేసుకోవాలి కంపల్సరీగా. 6 కప్స్కి కొబ్బరి పొడికి నేను ఇక్కడ 3 కప్స్ తీసుకుంటున్నాను. మీరు తక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్సే తీసుకోండి. ఇదైతే భలే టేస్ట్ ఉందండి, మంచి కలర్ వచ్చింది. అంటే రెగ్యులర్గా చేసేదానికి కొంచెం డిఫరెంట్గా ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. అందులోనూ వెయిట్ లాస్లో స్వీట్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం కోసం, అంటే స్వీట్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లడ్డు తినాలనుకో, లడ్డే తినాలి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. నార్మల్గా అయితే లైట్ తీసుకుంటాం, వెయిట్ లాస్లో ఉంటే ఇంకా దాని మీదే ఉంటుంది తినాలని. సో అట్లాంటి వాటి అన్నిటికి కూడా మనం క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇట్లాంటి కలర్ఫుల్ ఐటమ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను డీమార్ట్లో తెచ్చుకున్నానండి. ఈ ఆర్గానిక్ బెల్లం చాలా బాగుంటుంది టీలోకి. తర్వాత నేను పొంగల్ కానీ ఇట్లాంటిది ఏం చేసినా ఈ బెల్లమే యూస్ చేస్తాను. కలర్ కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఆర్గానిక్ బెల్లము. సో మా మదర్ అయితే రెగ్యులర్గా టీలో ఇది లేనిది అసలు టీ తాగడం అనేది జరగదనమాట. సో అంత బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. సో నేనైతే దాన్ని యూస్ చేస్తాను. ఆ తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడి మొత్తం వేసుకొని అందులో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోయే వరకు వేయించుకొని మనం తీసుకున్న ఈ కొబ్బరి పౌడర్ అందులో నేను మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎలాంటి పాకాలు అలా ఏమీ చేసే పని లేదండి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో ఇది మొత్తం వేసుకుని అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ కొబ్బరిలో ఉన్న తేమ పోయే వరకు మనము వేయించుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఈ కొబ్బరి పౌడరు లోకి బెల్లం పొడి, అలాగే మనము ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాం కదండి ఇంకొకటి, అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే ఇంత కలర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మనం దీన్ని స్పూన్తో అయినా తినొచ్చు, లేకపోతే లడ్లు కావాలంటే లడ్లుగా చేసుకోవచ్చు, లేకపోతే లైక్ స్క్వేర్ షేప్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చక్కగా కట్ చేసుకోవచ్చు. సో ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఆ బెల్లం వేసాం కదా, అదంతా వాటరీగా అయిపోతుంది. కొంచెం దగ్గర అయ్యే వరకు, అంటే మనకి ఉండ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అది అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ గీ అయితే వేసుకున్నాను. మనకి కొంచెం ఆ ఫ్లేవర్ మనకి ఉంటే, ఆరోమా ఉంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది కదా. సో అందుకని మీకు నచ్చలేదు, అవసరం లేదు అనుకుంటే ఈ గీని స్కిప్ చేసేసేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఆ కలర్ చూస్తేనే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. నా సిస్టర్ వాళ్ళ పిల్లలకు కూడా పంపించాను. అసలు ఆ కలర్కే చాలా ఇంప్రెస్ అయిపోయారు, శుభ్రంగా తింటున్నారు. సో ఇది మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేనైతే చూపించాలనుకున్నాను. వెయిట్ లాస్లో కదా మరి గీ తినొచ్చా అని ఒక డౌట్ కూడా రావచ్చు. ఏం పర్లేదండి, గీలో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఏదైనా కూడా లిమిట్స్లో తింటే హెల్త్కి మంచిది కదా. అది లిమిట్స్ క్రాస్ చేస్తే ఏదైనా విషమే, అంటే మంచిది కాదు హెల్త్కి. సో అలా ఆ తర్వాత కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత
యాలకుల పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని పౌడర్ చేసుకొని వేసుకున్నాను. నేనైతే దీనికి ఒక 4 యాలకులు అయితే వేసుకున్నాను. మీకు అంత స్మెల్ నచ్చలేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అది దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో గీని అప్లై చేసుకొని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి ఉంది కదండి, దీన్ని మొత్తాన్ని తీసుకొని అట్లా స్ప్రెడ్ చేసేసేయచ్చు. ఈ స్ప్రెడ్డింగ్ ఇవన్నీ కాదు అనుకుంటే ఒక టిన్లోకి తీసేసుకొని మీకు నచ్చినప్పుడు కొంచెం స్పూన్తో తీసుకుని తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ జాగరీ పౌడర్ వేయడం వల్ల, ఆర్గానిక్ బెల్లం వేయడం వల్ల అసలు తినే కొద్దీ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే అమేజింగ్, నేనైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇంకా ఈ కొబ్బరి తీసుకోవడం వల్ల పింపుల్స్ లేదా మచ్చలు వంటివి చర్మానికి సంబంధించిన అన్ని సమస్యల్ని తొలగించడానికి కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని తప్పకుండా వాచ్ చేయండి. మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేసి వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.